రామ్ చరణ్ నటించిన 'పెద్ది' సినిమా గ్లింప్స్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఈ గ్లింప్స్ రికార్డ్ సృష్టిస్తుంది అత్యధిక వ్యూస్ తోటి. చూసారా మీరు? చాలా బాగుంది. రామ్ చరణ్‌ని కొత్తగా ఆవిష్కరిస్తున్నటువంటి ఈ చిత్రం గ్లింప్స్ చాలా బాగుంది. రామ్ చరణ్‌ని ఊరమ్మాస్ క్యారెక్టర్‌లో ఎలా అంటే రామ్ చరణ్ అభిమానులని అలరించేలా ఉంది. మ్యూజిక్ కూడా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. క్రీడలు అంటే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తున్న ఈ చిత్రం 'పెద్ది' ఈరోజు రిలీజ్ అయినటువంటి ఈ గ్లింప్స్ శరవేగంగా అత్యధికంగా వ్యూస్ సంపాదిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చిన ఈ గ్లింప్స్ అద్భుతంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద రామ్ చరణ్ బాడీ గాని, రామ్ చరణ్ చేసినటువంటి విన్యాసాలు గాని, ఆ స్పోర్ట్స్ విన్యాసాలు, ఆ ఇసుక బస్తాలు తీసి వేసే విధానం ఇవన్నీ కూడా రామ్ చరణ్‌ని అసలు అద్భుతంగా చూపించినట్టుగా చూపిస్తుంది ఈ గ్లింప్స్. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్నటువంటి రామ్ చరణ్ నటించినటువంటి ఈ రామ్ చరణ్ 16వ చిత్రం ఇది. 'పెద్ది ఫైల్వాన్' అని చెప్పేసి ప్రస్తుతానికైతే వర్కింగ్ టైటిల్‌గా ఉంది. ఇది ఇంకా పూర్తి టైటిలా లేదా ఫైనల్ టైటిలా కాదా ఇంకా క్లారిటీ లేదు. మొత్తం మీద 'పెద్ది' మాత్రం ఏప్రిల్ రిలీజ్ అవుతుందో కాదో కొంచెం పోస్ట్‌పోన్ అవుతున్న మాట వినిపిస్తా ఉంది. అయినప్పటికి కూడా ఈ చిత్రం అయితే ఈరోజు రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయినటువంటి ఈ గ్లింప్స్ చూస్తే రామ్ చరణ్ అభిమానులకు పండగ చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న మనకు తెలిసిన విషయమే. సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 'మనశంకర వరప్రసాద్' ఏ విధంగా అయితే అభిమానులని మెగా అభిమానులు అలరించిందో ఈ గ్లింప్సే ఆల్రెడీ 'పెద్ది' చిత్రంకు ఉన్నటువంటి బజ్ ఇంకెక్కువగా క్రియేట్ అయింది. దీంతోటి ఈ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్ పెరిగిందని చెప్పొచ్చు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఇవ్వడమైనటువంటి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ తోడవడం, రామ్ చరణ్ గారి యాక్షన్ సీక్వెన్స్ సినిమాకి ఎసెట్ అవుతుందని తెలుస్తా ఉంది. అంటే ఒక విలేజ్‌లో జరిగేటువంటి స్పోర్ట్స్ ఏదైతే ఉందో క్రీడల కథాంశంతో వస్తుంది. సహజంగా అయితే మనకు ఇట్లాంటి కథాంశాలు చాలా వచ్చాయి. అంటే కథ పాతదే అని చెప్పే ఉద్దేశ్యం ఇది. అంటే ఒక ఊర్లో ఒక స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌గా 2 వర్గాలుగా విడిపోవడం, లేదా 2 గ్రామాల మధ్య, లేదా 2 వర్గాల మధ్య ఒక క్రీడా స్ఫూర్తి ఉండడం, ఆ క్రీడల్లో హీరో రాణించడం, ఆ తర్వాత హీరోయిన్ దాని ప్యారలల్‌గా హీరోయిన్ కథ ఉంటుంది. సో, ఇట్లాంటి కథాంశాలు చాలా వచ్చాయి. 'కబడ్డీ కబడ్డీ' గాని, ఇక చూస్తే 'సై' లాంటి చిత్రాలు చూసుకున్నా, ఏదైనా సరే 2 వర్గాల మధ్య ఒక క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి. అది దాంట్లో నుంచే హీరోయిజాన్ని పండించేటువంటి స్టోరీలు. లేదంటే ఒక గ్రామంలో ఒక దేవాలయం తాలూకు ఆచారాల విషయంలో 2 గ్రామాల మధ్య ఇట్లాంటి కథలు చాలా వచ్చాయి మనకు. కానీ ఇక్కడ కథాంశం ఇక్కడ చూస్తుంటే ఇక్కడ మాత్రం 'పెద్ది' చిత్రంలో ఒకవైపు ఫుట్‌బాల్ మ్యాచ్ ఉంటుందంటున్నారు. ఇంకొక వైపు కుస్తీ పోటీలుంటాయంటున్నారు. క్రికెట్ పోటీలున్నాయంటున్నారు. మొత్తం మీద క్రీడలన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఇకపోతే రామ్ చరణ్ హనుమంతుని గెటప్‌లో ఇచ్చిన పోస్టర్ కూడా అద్భుతంగా ఉంది. అంటే ఇప్పుడు మనకు ఒక చర్చ జరుగుతా ఉంది సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే, రామాయణాన్ని రాజమౌళి గారు తీయబోతున్నారు. అదొక డ్రీమ్ ప్రాజెక్టు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తా ఉంది. దాంట్లో ఒకవేళ రామాయణంలో ఇప్పుడు హనుమంతుడి క్యారెక్టర్‌కి రామ్ చరణ్ బాగా షూట్ అవుతాడని చెప్పేసి అభిమానులు కూడా ఈ కామెంట్లు చేస్తా ఉన్నాడు. చూస్తా ఉన్నాం. ఎందుకంటే రామ్ చరణ్ హనుమంతుడి మాదిరిగా ఉన్నటువంటి విధానం. పైగా మనందరికీ తెలిసిందే మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆంజనేయ స్వామి భక్తులు. సో, ఇష్టపూర్తిగా వాళ్ళ ఆ క్యారెక్టర్‌లు చాలా నచ్చి కూడా చేస్తారు. ఏం జరిగినా ఇప్పుడొచ్చినటువంటి ఈ గ్లింప్స్ మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ఇప్పటి వరకు నా ఎక్స్‌పెక్టేషన్ డబుల్, త్రిబుల్ అయిందని చెప్పొచ్చు. చాలా అగ్రెసివ్‌గా ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. అనుకున్న ప్రకారం సినిమా రిలీజ్ అవుతుందా? కాస్త పోస్ట్‌పోన్ అవుతుందా? ఎందుకంటే ఆల్రెడీ మనం పోస్ట్‌పోన్ అవుతుంది, లేట్ అయ్యేలా ఉంది అన్న వార్త తోడు నిన్న మనం ఒక వార్త కూడా విన్నాం కదా! రామ్ చరణ్ గారికి చిన్న గాయాలయ్యాయి. షూటింగ్ చిన్న విరామం ఉండవచ్చు అనే వార్తలు కూడా వస్తున్నాయి కాబట్టి అనుకున్న టైంకి ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందా? మేలోకి షిఫ్ట్ అవుతుందా అనేది వేచి చూద్దాం.